వివిధ పరిణామాల మీద జనసేన పార్టీ చెబుతూనే ఉంది. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మత ఘర్షణలు, కుల ఘర్షణలు పెట్టడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది అని పదే పదే చెప్తూ ఉన్నాం. అది నిన్న విజయవాడలో జరిగినటువంటి రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న వ్యక్తుల్ని మాట్లాడినట్టు విధానం చూస్తే ఖచ్చితంగా ఈ కుట్రలో మొదటి ముద్దాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని స్పష్టంగా తెలుస్తూ ఉంది. భారతదేశం యొక్క సమగ్రత మీద, హిందూ మతం మీద, లేకపోతే వివిధ మతాల మీద, సనాతన ధర్మం మీద, మా ఉప ముఖ్యమంత్రి గారి మీద జరుగుతున్న దాడిలో మనం ఏదో రావణో, లేకపోతే శ్రావణో, లేకపోతే ఏదో ప్రకాశరాజు కాదు. ఇది తాడేపల్లి ప్యాలెస్ నుంచి జరుగుతున్నటువంటి కుట్ర అనే విషయం చాలా స్పష్టంగా నిన్న తెలిసిందనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఆ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న వ్యక్తులను చూస్తే చాలా క్లారిటీగా కూడా మనకి అది అర్థమవుతూ ఉంది. అంబటి రాంబాబు మాటలు విన్నారు మీరు. ఈ దేశంలో రావణుడే గెలవాలి, రావణుడే గెలుపు. భారతదేశంలో ఎప్పుడు కూడా అన్యాయం గెలవదు. మన చరిత్ర చెప్తూ ఉంది, శ్రీరాముడే గెలుస్తాడు, న్యాయమే గెలుస్తుంది, అన్యాయం ఎప్పుడు గెలవదన్న విషయాన్ని కూడా రాంబాబు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకోవాలి. రావణుడు పాత్ర మీరు పోషిస్తున్నా రావణుడు గెలిచే పరిస్థితులు ఎప్పుడు కూడా రావన్న విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలన్న విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం. ఆ మాటలను బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే ఈ యొక్క రావణుని వెనక, ఈ ప్రకాశరాజు వెనక, ఈ శ్రావణి వెనక ఉన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్న విషయం చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఈ జగన్మోహన్ రెడ్డి కాస్త జాంబిరెడ్డిగా మారి జనాల మధ్యలో చిచ్చుపెట్టడానికి తయారయ్యారు అన్నట్టుగా చాలా క్లియర్గా తెలిసిపోతూ ఉంది. ఈ జాంబిరెడ్డికి ఒకటే చెప్తా ఉన్నాం, ప్రజలు నిన్ను ఎక్కడ కూర్చొని పెట్టారో అది మర్చిపోయి మీ ప్రవర్తన మళ్ళీ అలాగే ఉంది. నెక్స్ట్ 11 కాస్త ఒకటయ్యే పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. మారాలి అని చెప్పేసి జాంబిరెడ్డిగా మారిన మీరు జనాలు చీకొట్టుకునే విధంగా ఉండకూడదన్న విషయాన్ని కూడా మీకు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మీరు చూస్తే రావణుడికి ఎన్ని తలలు ఉంటాయో మీ అందరికీ తెలిసిన విషయమే. ఆ 10 తలలు ఏవైతే ఉన్నాయో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి మీరు బాగా గుర్తుకోబెట్టుకోవాలి. అంబటి రాంబాబు, సిపిఐ నారాయణ, మధురెడ్డి, ఏబి వెంకటేశ్వరరావు, సునీల్ కుమార్, జడా శ్రావణ్, రావణ్, ప్రకాశరాజు, వీళ్ళందరినీ కూడా తలలుగా మార్చుకొని ఈ రాష్ట్రంలో మత కలహాలు సృష్టించడానికి ప్రయత్నం జరుగుతుందన్న విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా మారాలి. వీళ్ళందరూ మీరు ఆడిస్తున్నటువంటి నాయకులు అనే విషయం ప్రజల్లో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద పెద్ద మేధావులకు కూడా అర్థమవుతూ ఉంది. ఈ రావణ్ అనే వ్యక్తికి అసలు రూపం జగన్మోహన్ రెడ్డి గారు అనే విషయం నిన్న జరిగినటువంటి రౌండ్ టేబుల్ సమావేశం చాలా క్లారిటీగా. ఒకప్పుడు ఏబి వెంకటేశ్వరరావు అనే వ్యక్తి మీద, ఏబి వెంకటేశ్వరరావు ఒక పెద్ద దొంగ, పోలీసు వ్యవస్థని సర్వనాశనం చేశాడు, ఇలాంటి వ్యక్తులు పోలీసు వ్యవస్థకే కలంకం తెచ్చినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన్ని అసలు దగ్గరకు రానియకుండా ఇవాళ పక్కన పెట్టి 5 సంవత్సరాలు కూడా ఒక ఆట ఆడుకున్నట్టుది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారి విషయం కూడా మీకు తెలియాలి. ఇదే ఏబి వెంకటేశ్వరరావు గారు ఇవాళ నిజంగా వాళ్ళ దగ్గర ఏదైనా కుట్రలో ఈ విషయాలు ఉన్నాయో ఏమో తెలియదు, కానీ ఇవాళ అదే వాళ్ళకి సపోర్ట్గా ఎవరైతే ఈ అంబటి రాంబాబు ఉన్నాడో రాంబాబు పక్కన కూర్చొని
విమర్శలు చేసే పరిస్థితి వచ్చిందంటే అది ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. ఈ యొక్క కుట్రలో ఏబి వెంకటేశ్వర కూడా ఒక పార్టా, లేకపోతే మీ యొక్క స్కామ్లు ఏమైనా నేను భయపడుతున్నారా, ఎందుకు ఈ కుట్రలో భాగస్వామి అయ్యారు ఆయన కూడా చాలా స్పష్టంగా తెలియపరచాలి. నిన్ను ఒక ఆట ఆడుకున్నా కూడా ఇవాళ వాళ్ళ దగ్గర కుట్రలో భాగమే వాళ్ళ దగ్గర కాళ్ళ దగ్గర చేరావంటే నీలో ఎన్ని లోపాలు ఉన్నాయో అర్థమవుతుందనే విషయం కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాం. రౌడీలకు అండగా ఉంటాం అని చెప్పేసి ఏబి వెంకటేశ్వరరావు గారు ముందే పెద్దగా అంబటరాంబు అరుస్తుంటే ఈయన చప్పట్లు కొడుతూ చూస్తూ ఉన్నాడు తప్ప కనీసం మాట్లాడిన పరిస్థితి ఉంది. సో ఇలాంటి దాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి అంటే ఏబి వెంకటేశ్వరరావు పూర్తిగా వాళ్ళకి సరెండర్ అయ్యాడా, లేకపోతే కుట్రలో కూడా ఈ భాగస్వామి ఉన్నాడా, అసలు ఏంటి అనే విషయం కూడా ఏబి వెంకటేశ్వరరావు గారు చెప్పాలని మేము తెలియజేస్తూ ఉన్నాం. లేకపోతే లాలూచి పడ్డంతో పాటు ఆయన ఏమైనా విషయాలు బయట పెడతానే భయంతో ఇలా ఉన్నారా. ఇకపోతే ఒక పెద్ద ఆయన సిపిఐ లీడర్ నారాయణ ఒక ఆయన ఉన్నాడు. మరి ఆయన క్రూద్ధుడైనా కూడా ఆ నోటికి అడుపు అద్దు లేకుండా మాట్లాడే పరిస్థితులు ఉన్నాయి. మరి ఆ క్రూద్ధుడికి వయసు పెరిగినా కూడా జ్ఞానం ఇంకా రాల. ఆయనకి మెదడు మోకాల్లోంచి అరికాళ్ళలోకి వచ్చి ఆ మెదడు అక్కడ చితికిపోయినట్టుగా ఉంది. ఆ మెదడు చితికిపోయి పిచ్చిగా మాట్లాడుతూ ఉన్నాడు. బురదలో ఉన్నటువంటి పందిజోలికి ఎవరిని వెళ్తారా? సో నారాయణ కూడా అలాంటి వ్యక్తిగా మారారు. సో ఆ నోట్లో నోరు పెట్టడానికి ఎవరు కూడా ఇష్టపడరు. సో అలాంటి వ్యక్తి గురించి చాలా తక్కువ మాట్లాడుకుంటే మంచిది. సో ఆయనకి పూర్తిగా మెదడే పోయిందని చెప్పేసి నేను తెలియజేస్తూ ఉన్నా. ఈరోజు ఇంకా ఎన్నో కుట్రలు పడుతూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రతి పరిణామం వెనుక కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హస్తం ఉందన్న విషయాన్ని కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇకపోతే ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి పరిణామం వెనుక, ప్రతి విషయం వెనక కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందన్న విషయం చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. నేరపూర్తిమైన ఆలోచనలతో కుట్రలకు మద్దతుగా నిలబడినటువంటి ఏబి వెంకటేశ్వరరావు మీద ఎంక్వైరీ కూడా చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. మరి ఈరోజు ఈ ప్రకాశ్ రాజు ఉన్నారు. ప్రకాశ్ రాజుని మీద కూడా ఈ మతాలను రెచ్చగొట్టి మరి కులాలకి మధ్య స్విచ్ పెట్టే ప్రయత్నం ఉన్నాడు కాబట్టి ఆయన్ని తెలుగు ఫిల్మ్ అసోసియేషన్ పూర్తిగా బ్యాన్ చేయాలి, ఈ ప్రాంతంలో యాక్టింగ్ కూడా చేయకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను కూడా డిమాండ్ చేస్తూ ఉన్నా. అలాంటి వ్యక్తులు దేశ సమగ్రతకు చాలా భంగం కలిగించే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు చాలా ప్రమాదకరమైన వ్యక్తులుగా భావించి ఏదైతే రావణ యొక్క రాసలీల దగ్గర నుంచి రావణ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కటి వెలుగులోకి వస్తున్నాయి. దాని వెనక ఈ ప్రకాష్ రాజు కానీ లేకపోతే ఈ శ్రావణ్ కానీ వీళ్ళందరూ కూడా ఉన్నారా లేదా దాని మీద పూర్తి స్థాయిలో విషయాన్ని జరిపితే బయటకు వస్తాయి ఈ కుట్రలని కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఏదైతే తాడేపల్లి ప్యాలెస్ నుంచి వీళ్ళకి ఫండింగ్ వెళ్తుందో ఎవరు నడిపిస్తున్నారు అని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రజలకు చాలామందికి చాలా సందేహాలు ఉండేవి. ఇంకేమిటువంటి డౌట్ లేదు. ఈ కుట్రలు కానీ వీళ్ళ మధ్య వీళ్ళతో మాట్లాడిస్తుంది కానీ పవన్ కళ్యాణ్ గారి మీద అవాస్తవాలు మాట్లాడుతూ అవాకులు పేల్చడానికి కారణం కూడా ఈ జాంబిరెడ్డి కుట్ర అనే విషయాన్ని కూడా మీకు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా రావణ మాటలు, ప్రకాష్ రాజు మాటలు అవి రెండే చాలు. ఇంకా అంతకంటే ఆల్రెడీ విచారణ జరుగుతూ ఉంది ఆ రావణ మీద, ఒక్కొక్కటి వెలుగులోకి వస్తూ ఉన్నాయి. వాళ్ళ మాటలే వాళ్ళ వెనక్కున్నది ఎవరో చాలా స్పష్టంగా తెలియడానికి నేను మీరు అందరూ కూడా చూశారు. అది ఒకటే నిదర్శనం తెలియజేస్తుంది.